ఇక్కడ చూడండి, ఈ పర్సన్ కోడి పిల్లల పైన రంగురంగులుగా షైనింగ్ గా ఉండేలా పెయింట్లు వేస్తున్నారు. కానీ అసలు ఈయన ఇలా ఎందుకు చేస్తున్నారంటే, చూడండి, పౌల్ట్రీ ఫామ్ లో చిన్న చిన్న కోడి పిల్లలను పెంచే చోట కోడి పిల్లలను పెంచే ముందు వాటిని చెక్ చేస్తారు. ఈ పిల్లలు ఎంతకాలం బతుకుతాయో అంచనా వేస్తారు. అందులో ఎక్కువ రోజులు బతకలేని పిల్లలు పనికిరావు కదా, కాబట్టి వాటిని డైరెక్ట్ గా బయటికి తీసేస్తారు మరియు డాగ్ ఫుడ్ పేరుతో అమ్మేస్తారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఈ కోడి పిల్లలను డైరెక్ట్ గా కొనాలనుకుంటే చాలా తక్కువ ప్రైస్ గా దొరుకుతాయి. అలాంటప్పుడు వీటిని కొని వాటికి కలర్ఫుల్ గా రంగులు వేస్తే ఇంకా ముద్దుగా కనిపిస్తాయి. దీంతో ప్రజలు వాళ్ళ కోసం లేదా వాళ్ళ పిల్లలు ఆడుకోవడం కోసం ఈ కోడి పిల్లలను కొనుగోలు చేస్తారు. ఎందుకంటే అసలు ఈ కోడి పిల్లలు ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదు కాబట్టి 1-2 రోజులు బతికినా చాలు, పిల్లల్ని సంతోషంగా ఉంచేందుకు చాలు అని భావిస్తారు. అంటే వీటిని నిజంగా పెంచే ఉద్దేశం ఎవరికి ఉండదు. చిన్న పిల్లలు ఆడుకోవడానికి సరదాగా కొని తెచ్చే వస్తువుల్లా చూస్తారు. రంగులు వేసినంత మాత్రాన అవి ఆరోగ్యంగా మారవు. ఈ అందమైన బయట కనిపించే అట్రాక్షన్ వెనక అసలు నిజం మాత్రం చాలా విషాదంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి కోడి పిల్లల్ని కొనుక్కొని ఆడుకున్నారా? కామెంట్ లో చెప్పండి.